కర్ణాటకలోని అలంద్ శాసనసభ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు జరిగిన ప్రయత్నం గురించి 2 వారాల క్రితం ఇక్కడే మాట్లాడుకున్నాం, గుర్తుందా? దానిపై కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ను నియమించింది. పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ బీకే సింగ్ ఈ సిట్కు నేతృత్వం వహిస్తారు. ఈ బీకే సింగ్ ఎవరంటే, గతంలో సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ గౌరీ లంకేష్, కన్నడ సాహితీవేత్త ఎంఎం కలబుర్గి హత్య కేసులను పరిశోధించిన సిట్లకు నేతృత్వం వహించిన సీనియర్ ఐపీఎస్ అధికారి. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడైన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవಣ್ణ లైంగిక దాడుల కేసును కూడా ఈయనే దర్యాప్తు చేశారు. 2 వారాల క్రితం అలంద్ బాగోతాన్ని మనం ప్రస్తావించుకున్న సమయంలో ద హిందూ ఆంగ్ల దినపత్రిక ఈ వ్యవహారంపై ఒక ఎక్స్క్లూజివ్ కథనం ప్రచురించింది. ఆ కథనం ఆధారంగానే చర్చ నడిచింది. కేంద్ర ఎన్నికల సంఘం దానికి స్పందించలేదు, గమ్మున కూర్చుంది. హిందూ దినపత్రిక విలేకరులు ఎన్నికల కమిషన్ స్పందన తెలుసుకోవడం కోసం ప్రయత్నించారు కూడా. వారి ప్రయత్నాలు ఫలించలేదు. అనంతరం కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ అలంద్ వ్యవహారంపై దృష్టి సారించారు. మొన్న ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి అలంద్ విషయంలో ఎన్నికల సంఘం వైఖరిని తూర్పారబట్టారు. దానికి ఎన్నికల సంఘం స్పందించక తప్పలేదు. ఆ స్పందన ఏంటో తెలుసుకునే ముందు అలంద్ బాగోతమేంటో మరోసారి క్లుప్తంగా చూద్దాం. కర్ణాటకలో 2023లో ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు కోసం ఫామ్ 7 దరఖాస్తులు వచ్చాయి. వాటిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఒక BLOకు జాబితాలో తన బంధువు పేరు కనబడింది. ఆ చుట్టం నియోజకవర్గంలో నిక్షేపంగా బతికే ఉన్నాడు. దాంతో ఆమెకు అనుమానం వచ్చి మరింత లోతుగా పరిశీలించింది. చాలా బోగస్ ఫామ్ 7 దరఖాస్తులు వచ్చినట్టు తెలియగానే విషయం ఆ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ పాటిల్ దాకా వెళ్లింది. ఫలితంగా నియోజకవర్గం అంతా తనిఖీలు జరిగాయి. మొత్తం 6018 ఫామ్ 7 దరఖాస్తులు వచ్చినట్లు తేలింది. క్షేత్రస్థాయి పరిశీలన పిమ్మట వాటిలో 5994 దరఖాస్తులు బోగస్ అని తేలటంతో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం వాటిని తొలగించింది. 2018 ఎన్నికల్లో పాటిల్ అలంద్ నుంచి పోటీ చేసి 697 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. బోగస్గా తేలిన ఈ 5994 దరఖాస్తులు 10 పోలింగ్ కేంద్రాల పరిధిలో దాఖలయ్యాయి. ఆ 10 బూతుల పరిధిలో 8 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మెజారిటీ వచ్చింది. అక్కడ తొలగించడానికి చూసిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులవే కాబట్టి ఇది పథకం ప్రకారం చేసిన కుట్ర అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ బోగస్ ఫామ్ 7 దరఖాస్తుల బాగోతంపై అలంద్ రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక సిఐడి పోలీసు విభాగం దర్యాప్తు మొదలుపెట్టింది. రాహుల్ గాంధీ మాటల్లో చెప్పాలంటే దొంగతనానికి ప్రయత్నం జరిగినట్టు బయటపడింది. మరి ఆ ప్రయత్నం ఎవరు చేశారో తెలుసుకోవడం ముఖ్యం కదా. అక్కడే పేచి వచ్చింది. కర్ణాటక సిఐడి పోలీసులు అడిగిన సమాచారం అందించడానికి ఎన్నికల సంఘం రెడీగా లేదు. ముందు కొంత సమాచారం అందించిన ఎన్నికల కమిషన్ తర్వాత మొండికేసింది. ఫామ్ 7 దరఖాస్తులు అప్లోడ్ చేసేందుకు ఉపయోగించిన సిస్టంల గుట్టు తెలుసుకునేందుకు డెస్టినేషన్ పోర్ట్స్, డెస్టినేషన్ ఐపీల వివరాలు ఇవ్వాల్సిందిగా కర్ణాటక సిఐడి విభాగం ఎన్నికల కమిషన్ను కోరింది. రాహుల్ గాంధీ మీడియా సమావేశం తర్వాత స్పందించిన ఎన్నికల కమిషన్ అవసరమైన సమాచారం అంతా అందించామని చెబుతోంది. కానీ ఈ డెస్టినేషన్ పోర్ట్స్, డెస్టినేషన్ ఐపీల వివరాల విషయం మాత్రం ప్రస్తావించడం లేదు. మరోపక్క దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదంటూ ఆయనపై దాడి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్న డిమాండ్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకానికి మధ్య వైరుధ్యమేంటో ఎంత ఆలోచించినా మనకు అర్థం కాదు. ఎన్నికల కమిషన్కు బీజేపీ ఎందుకు క్లీన్ చిట్ ఇస్తున్నట్లని సోషల్ మీడియా వేదికలపై నుంచి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికల కమిషన్పై రాహుల్ గాంధీ చేసిన అభియోగాలన్నింటినీ కాసేపు పక్కన పెడదాం. ఈ అలంద్ నియోజకవర్గంలో హేరాఫేరీ జరిగిందన్న మాట మాత్రం వాస్తవమే కదా. దానికి మూలమేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నిజానికి ఎన్నికల సంఘానిదే, కర్ణాటక పోలీసులది కాదు. అడిగిన సమాచారం ఇవ్వకుండా అంతా ఇచ్చామని బుకాయిస్తే ఎన్నికల సంఘం గురించి ప్రజలు ఏమనుకోవాలి? ఎన్నికల సంఘం ప్రతిష్ట కూడా ఇక్కడ ముఖ్యమే. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై జనానికి నమ్మకం సడలిపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లే లెక్క. సమాచారం కోరుతూ కర్ణాటక సిఐడి పోలీసులు ఎన్నికల కమిషన్కు 18 నెలల్లో 18 లేఖలు రాశారని రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో చెప్పారు. కర్ణాటకలో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతినిధి అయిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య సిఐడి పోలీసులు
7 లేఖలు రాశారు. అడిగిన సమాచారం ఇవ్వకుండా ఇచ్చామని బుకాయిస్తున్న ఎన్నికల కమిషన్ మరో విడ్డూరపు వాదన కూడా బయటకు తెచ్చింది. రాహుల్ గాంధీ విమర్శకు జవాబుగా ఎన్నికల కమిషన్ చెప్పిన ఒక మాట ఏంటంటే, ఆన్లైన్లలో ఓట్లను తొలగించడం కుదరదని. కుదురుతుందని ఎవరన్నారు? ఎవ్వరూ అనలేదు. అసలు తొలగించారని కూడా అనలేదు. తొలగింపు ప్రయత్నాన్ని అడ్డుకున్నాం అంటున్నారు. ఆ ప్రయత్నం చేసింది ఎవరో తెలుసుకోవాలి కాబట్టి తొలగింపు కోసం ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ వివరాలు ఇవ్వాలని అడుగుతున్నారు. ఎన్నికల కమిషన్ దానికి సూటిగా సమాధానం ఇవ్వకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెబుతోంది. ఇంగ్లీష్లో దీన్నే బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు. ఈ బీటింగ్ అరౌండ్ ద బుష్ వైఖరి కారణంగా అలంద్ ఫ్రాడ్పై దర్యాప్తు ఆగిపోయింది. మరి ఇప్పుడు రంగంలోకి దిగుతున్న ఐపీఎస్ అధికారి బీకే సింగ్ ఈ ప్రతిష్టంభనను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.